సంఘం రాష్ట్ర కోశాధికారిని, బీసీ సమాజ్ కార్యదర్శిని. అసలు మనం బీసీలందరము చేతి వృత్తుల పైన ఆధారపడి జీవిస్తున్న వాళ్ళము. మనం బీసీలు లేని మానవ మనుగడ అనేది లేదు. ఉదాహరణకి మాది మేదక్ సంఘం. మేదర్ జాతి అనేది చాలా కడు పేద పరిస్థితిలో జీవిస్తున్నటువంటిది. మనిషి పుట్టగానే ఒక జీవిని చాటలో వేస్తారు, ఉయ్యాలలో ఊపుతారు. మేదరి ఉయ్యాల తయారు చేసేవాళ్ళు అప్పుడు వెనుకట. దాంతోనే కొంచెం పెద్దగైనాక 3 గిరల చక్రాల బండితో నడుపుతారు, వెదురుతో తయారు చేసింది. చివరికి చనిపోయిన నాడు పాడగట్టడానికి కూడా వెదురు కర్ర అవసరం అవుతుంది. అలాగే ప్రతి చాకలి, మంగలి, కుమ్మరి, ప్రతి కులాలు మానవ మనుగడతో మునుపడి ఉన్నాయి. అలాంటి బీసీ కులాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఈ అగ్రకులాల ఆధిపత్యంతో అణచివేయబడి ఉన్నాయి. మనము రాజకీయంగా ఎదిగినప్పుడే మన హక్కులను కాపాడుకోగలుగుతాము. ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.